హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మేషరాశి వారికి భయంకరమైనటువంటి సంఘటన అనేది ఎదురవ్వబోతూ ఉంది. ఇక ఖచ్చితంగా కూడా ఇది జరగబోతూ ఉంది. వింటే మీ కంట కన్నీళ్లు ఆగవు. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోని వెంటనే చూడండి. ఇక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అన్నట్లయితే మాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరైతే పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మరి ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా కూడా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరిని గనక చూసుకుంటూ ఉన్నట్లయితే వీరికి చాలా ధైర్యం అనేటువంటిది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ పని అయినా సరే అక్కడ ఏదైనా ఆటంకం వస్తుందేమో అనే ఆలోచన ఉన్నప్పటికీ మరి లేదు అంటే కనుక దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వుకోవాల్సి ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా వీరైతే ఏదైతే అదయిందిలే, ఏదొచ్చినా చూసుకుంటాము అనేటువంటి ఒక ధైర్యంతో అలా ముందుకి సాగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక అలా ముందుకి సాగడం ద్వారానే మరి వీరు అనుకున్నవి అన్నీ కూడా సాధించగలిగే ప్రయత్నాలు ఎక్కువగా చేయటం ద్వారా మరి వీరికి చాలా వరకు విజయాలు చేరువవుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చివరి సమయానికి వచ్చేసరికి ఆ సర్లే చెయ్యొచ్చులే అనేటువంటి ఒక ఆలోచనతో ఉండిపోతూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా దూరం అయిపోతూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇంతే కాకుండా మరి మేషరాశి వారి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఎవరైనా సరే వీరిని మోసం చేసే ప్రయత్నాలు చేసినా, ఎవరైనా వీరిని మోసం చేయాలి అనే ఆలోచన కలిగినా కూడా అటువంటి వ్యక్తులని మరి ఈ మేషరాశి వారు ఏ మాత్రము కూడా సహించరు అనే చెప్పుకోవచ్చు అనమాట. మరి వీరికి ఎవరైనా సరే నిజాయితీగా ఉండటం అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం అని చెప్పి భావిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా సరే మరి వ్యక్తులు ఎవరైనా ఈ మేషరాశి వారి ఎదుట తప్పులు చేసినా ఆ తప్పులు చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఈ మేషరాశి వారు ఏ మాత్రము కూడా సహించరు అని చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి మరి చక్కగా కూడా వీరికి కాన్ఫిడెన్స్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ వల్లనే ఏ పనిలోనైనా ముందుండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇంతే కాకుండా మరి వీరికి కళల పట్ల చాలా చక్కటి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇదే విధంగా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి మేషరాశి వారు కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే వీరు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మారు అని అన్నట్లయితే కనుక ఎవరినైనా ఒక్కసారి వీరు నా మనిషి, వీరు నా సొంతం అని వీళ్ళు గనక భావించారు అని అన్నట్లయితే కనుక మరి అటువంటి వ్యక్తుల గురించి ఎంతవరకు ఏది చేయటానికైనా సరే సిద్ధమైపోతూ ఉంటారు. కానీ వీరికి అవసరం అనే సమయానికి ఏ ఒక్క వ్యక్తి కూడా మరి వీరి దరిదాపుల్లోకి కూడా రారు. అంటే వీరిని చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బందులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక దీనికి గాను మరి వీరు అయితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులని కూడా ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఎన్నో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. కానీ ఇక వీరికి వస్తూ ఉన్న ఇబ్బందులకి గాను మరి వీరు చాలా అంటే చాలా వరకు వీరికి మనశ్శాంతి లేకుండా పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో మరి అటువంటి వ్యక్తుల నుంచే వీరికైతే మనశ్శాంతి లేకుండా పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక ఇంతే కాకుండా
మరి వీరిపైన అయితే మనుషుల యొక్క నరఘోష మరియు కళ్ళ దృష్టి అనేది వీరిపైన చాలా ఎక్కువగా ఉంది. ఈ నర దృష్టి ఉంది అంటే గనక ఖచ్చితంగా నరదృష్టి ఒక మనిషి ప్రాణాన్ని తీసేసే అంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక దీని కారణంగా మరి వీరు అయితే దాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు ఎంతవరకైనా చేయవలసి ఉంటూ ఉంటుంది. లేనిచో ఏ ఒక్క పనిలోనూ వీరికి అయితే మనస్తృప్తి కలగదు. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఏ పనులు చేయాలని ప్రారంభించినా ప్రతి ఒక్క పనిలోనూ తీవ్రతరమైనటువంటి ఎదుర్కొనవలసిన ఏవైతే అడ్డంకులు ఉంటాయో అవన్నీ కూడా మరి వీరిని ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేసేస్తూ ఉంటాయి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఈ మేష రాశి వారికి సంబంధించి వీరు చాలా వరకు కూడా కొందరు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మగవారు అటువంటి వారు ఆడ వ్యక్తులని అంటే ఆడవారు ఎవరైతే ఉంటారో వారిని తీవ్రంగా కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టేయడం, వారిని అర్థం చేసుకోకుండా మాటలు వదిలేయడం, నోటితో దూషించడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక దీని కారణంగానే వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక వీటన్నిటిని దూరం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు మొట్టమొదటిగా కూడా చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఆడవారైనా మగవారైనా ఎవరినైనా కానీ మీరు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు ఒక మనిషిని గౌరవిస్తారో, ఎప్పుడైతే మీరు ఒక మనిషిని బాధ పెట్టకుండా ఉంటారో మరి అప్పుడు మాత్రమే మీరు అనుకున్నట్టుగా అన్నీ సాధించగలుగుతారు. ఏ ఆటంకాలు లేకుండా మరి మీకు కూడా అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. అదేవిధంగా మీకు మనశ్శాంతి కూడా లభ్యమవుతుంది. ఇంకా ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ మేషరాశి ఆడవారైనా సరే మగవారైనా సరే దయచేసి మీరు అమావాస్య పూట ఒంటరిగా బయట తిరగకండి. అమావాస్య రోజున సాయంత్రం 6 తర్వాత మీరు బయటికి వెళ్ళినట్లయితే గనక చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. లేదు అంటే ఏదో ఒక గాలి లేదా ధూళి మీలోకి చేరి మిమ్మల్ని కృషించిపోయేలా చేస్తుంది. మరియు మీ యొక్క ఫ్యామిలీస్ ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాటిని విడతీసి ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, కుటుంబాలలో గొడవలు తలరేపడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమ వివాహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిల్లో కూడా మరి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అక్కడికక్కడ మనుషులని వేరు చేసేసి మనుషుల్ని విడగొట్టేసేటువంటి శక్తి మీ మధ్య తిరగబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించండి. ఇక దీనికి సంబంధించి మీరైతే పరిహారాన్ని పాటించవలసి ఉంటుంది. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనక చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి నిమ్మకాయలు సమర్పించి చక్కగా 21 నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి సమర్పించి ఆ మాలని సమర్పించి మళ్ళీ అదే మాలని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవలసి ఉంటుంది. అలానే ఏకముఖి రుద్రాక్షని మీ మెడలో ధరించండి. లేదు అంటే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన తాయిత్తునైనా సరే మీ చేతికి కట్టుకోవడం లాంటివి చేయండి. ఇక అదేవిధంగా మీరు ఏదైతే వాహనాలు నడుపుతున్నారో ఆ వాహనాలకి కూడా ఆ నిమ్మకాయలని కట్టి పెట్టుకోండి. ఇక అదేవిధంగా చక్కగా కాళీమాత గుడికి వెళ్ళి అక్కడ చక్కగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకువెళ్ళి రాత్రంతా అక్కడ నిద్ర చేసి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకొని అలానే ఎర్ర నీళ్ళతో దృష్టి తీసుకొని దాన్ని గనక బయటపడేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళినట్లయితే కనుక మీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా మీ దరి చేరవు, మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.